హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమింగ్ అవుతున్న కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ వెబ్ సిరీస్ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ వెబ్ సిరీస్ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోదాం. వెబ్ సిరీస్ స్టార్ట్ అవ్వగానే రాత్రి సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉండే రేపల్ల గ్రామానికి చివరి బస్సు బయలుదేరుతుంది. అలా బస్సు రేపల్లె గ్రామం దగ్గరికి రాగా మెయిన్ రోడ్డుపై బస్సు ఆగగా జ్యోతి అనే అమ్మాయి బస్సు దిగుతుంది. నిజానికి మెయిన్ రోడ్డు నుండి రేపల్లె గ్రామానికి చేరుకోవాలి అంటే కొంత దూరం అటవీ మార్గం గుండా ప్రయాణించాలి. ఇంకా బస్సు దిగిన జ్యోతిని చూసిన కండక్టర్, ఏంటమ్మా జ్యోతి, మీ అన్నయ్య గోవిందుని తీసుకెళ్ళడానికి ఇంకా వచ్చిలేనట్టు ఉన్నాడు, తను వచ్చేదాకా మమ్మల్ని ఇక్కడే ఉండమంటావా అని అడగ్గా అది విన్న జ్యోతి బస్సులో ఉన్న మిగతా ప్యాసింజర్లని చూసి, వద్దులే బాబాయ్, నేను నడుచుకుంటూ వెళ్తా, అన్నయ్య ఎదురవుతాడు అనడంతో కండక్టర్ తనతో సరే అమ్మా జాగ్రత్త, మరి ఆ అడవి గుట్ట వైపు మాత్రం వెళ్ళకు అని చెప్పి బస్సు అక్కడి నుండి వెళ్ళిపోగా జ్యోతి టార్చ్ లైట్ వేసుకుని నడుచుకుంటూ ముందుకు వెళ్తుంది. మరో పక్క గోవింద్ స్కూటర్ చెడిపోయి స్టార్ట్ అవ్వకపోవడంతో దాన్ని తోసుకుంటూ వస్తూ ఉంటాడు. మరో పక్క అలా జ్యోతి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే అటుగా వెళ్తున్న ఇద్దరు తాగుబోతులు జ్యోతిని చూసి తన వెంట పడతారు. దాంతో జ్యోతి ఫుల్గా భయపడిపోయి వారి నుండి తప్పించుకునే ప్రాసెస్లో ఆ అడవిగుట్ట దారి గుండా లోపలికి వెళ్తుంది. అది చూసిన ఇద్దరు వ్యక్తులు భయంతో ఆగిపోయి ఆ అడవిగుట్టలోకి వెళ్తే ప్రాణాలు పోతాయని అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరో పక్క అడవిగుట్టలోకి వెళ్ళిన జ్యోతిపై ఎవరో అటాక్ చేసినట్లు చూపిస్తారు. అసలు ఈ అడవిగుట్ట ఏంటి, అడవిగుట్టలోకి వెళ్తే ఎందుకు చనిపోతున్నారు, చంపుతుంది ఎవరో స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇంకా ఇప్పటికీ కూడా జ్యోతి అన్నయ్య గోవింద్ తన చెల్లెలు ఆచూకీ తెలిసిందా అని తెలుసుకోవడానికి ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుగుతూ ఉంటాడు. ఇంకా అక్కడ ఎస్ఐ సదాశివం తెలిస్తే చెప్తాంలే అని తనకి చెప్పి పంపుతూ ఉంటారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే రేపల్లెలో ఇప్పటి వరకు చిన్న దొంగతనం కేసు కూడా ఉండదు. కానీ ఆ ఊరి వాళ్ళందరూ ఆ ఊరికి దగ్గరలోని అడవిగుట్ట పేరు వినగానే ఫుల్గా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే రాత్రి సమయంలో అడవిగుట్ట వైపు వెళ్ళిన మనుషులు కానీ జంతువులు కానీ ఏవి తిరిగి ప్రాణాలతో బయటికి రావు. జ్యోతితో కలిపి ఇప్పటిదాకా ముగ్గురు అమ్మాయిలు ఆ అడవిగుట్టలోకి వెళ్ళగా అసలు ఆ ముగ్గురు అమ్మాయిలు ఇప్పటి వరకు బ్రతికి ఉన్నారా చనిపోయారా, వారి డెడ్ బాడీస్ కూడా దొరికి ఉండవు. దాంతో ఆ ఊరి వాళ్ళు ఆ అడవిగుట్ట పేరు విన్నా అటువైపు వెళ్ళాలన్నా ఫుల్గా భయపడిపోతూ ఉంటారు. అందుకే బాగా ఆలోచించిన ఊరి ప్రెసిడెంట్ అండ్ ఊరి వాళ్ళు కలిసి ఊరికి ఏదో పీడ పట్టిందని అది వదిలించడానికే 3 సంవత్సరాలుగా ఆగిపోయిన అమ్మవారి ఊరి జాతర తిరిగి ఈ సంవత్సరం చేయాలని ఫిక్స్ అయ్యి 5 రోజులు ఘనంగా అమ్మవారి జాతర జరిపిస్తే ఊరికి మంచి జరుగుతుందని మాట్లాడుకుని ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన కనకం అనే అమ్మాయిని చూపిస్తారు. కనకం అదే ఊరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంటుంది. అయితే కనకం చాలా భయస్తురాలు, బలిని చూసినా సరే ఫుల్గా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా కనకంకి చంద్రిక అనే బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. చంద్రిక జాతర కోసం ఆ ఊరికి వచ్చి ఉంటుంది. అలా ఇంకా ఊరిలో అమ్మవారి జాతర మొదలవుతుంది. జాతర మొదటి రోజు ఊరి వాళ్ళందరూ అమ్మవారి గుడి దగ్గరికి చేరుకుని ఆ ఊరి ప్రెసిడెంట్ రాఘవ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా కాసేపటికే ప్రెసిడెంట్ రాఘవ అక్కడికి వచ్చి అమ్మవారి మొదటి హారతి తీసుకుని ఊరి వాళ్ళతో, అందరి మొహంలో భక్తి కంటే భయమే ఎక్కువ కనిపిస్తుంది, అందుకే ఊరి ఆచారాలు కట్టుబాట్లు పక్కన పెట్టి ఊరి వాళ్ళందరి శ్రేయస్సు కోసం అమ్మవారి జాతర పగటిపూట జరిపిస్తున్నాను. ఈ 5 రోజులు అమ్మవారిని బాగా పూజించుకుంటే తర్వాత అమ్మవారు కూడా ఊరి ప్రజల్ని బాగా చూసుకుంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అమ్మవారి జాతరకి ఎలాంటి ఆటంకం జరగకూడదు, ఆడవాళ్ళు చీకటి పడేలోగా ఇళ్ళకి చేరుకోవాలి, ఆ అడవిగుట్ట వైపు అస్సలు వెళ్ళకూడదు అని చెప్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క కనకం పోలీస్ స్టేషన్కి లేట్గా వెళ్ళడంతో ఎస్ఐ కనకంపై సీరియస్ అయ్యి ఈ రోజు నుండి జాతర మొదలు, వెళ్ళి జాతర దగ్గర డ్యూటీ చేయని చెప్పి పంపుతాడు. ఇంకా అదే పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసే రాజీవ్ కనకంకి సపోర్ట్గా ఉంటాడు. అలా కనకం జాతర దగ్గరికి వెళ్ళి అక్కడ గొడవలు జరగకుండా డ్యూటీ చేస్తూ ఉంటుంది. అప్పుడే బాలరాజు అనే వ్యక్తి జాతర దగ్గరికి వచ్చి అక్కడి ఆడవారి గురించి తప్పుగా మాట్లాడుతూ, అలాగే తన మరదలు గంగ తనకి బాలరాజు అంటే ఇష్టం లేదు అని చెప్తున్నా సరే బాలరాజు మాత్రం గంగ వెంట పడుతూ తనని ఇబ్బంది పెట్టడం కనకం చూసి బాలరాజుకి వార్నింగ్ ఇస్తుంది. ఇంకా అదే జాతరలో చంద్రిక అక్కడి నృత్యకారులతో కలిసి తప్పెటగూళ్ళు అనే నృత్యం చేస్తూ ఉండగా అలా కాసేపటికి ఆ జట్టు నాయకుడు బాబ్జీ ఆడుతూ కాలు జారి చంద్రిక మీద పడతాడు. దాంతో చంద్రికకి చాలా కోపం వచ్చి వెంటనే బాబ్జీని కొడుతుంది. దాంతో మిగతా వారు అందరూ తమ జట్టు నాయకుడినే కొడతావా అని చంద్రికపై సీరియస్ అవ్వగా అది చూసిన ప్రెసిడెంట్ అక్కడికి వచ్చి వారికి నచ్చజెప్తాడు. అయితే బాబ్జీకి మాత్రం తనని అందరి ముందు చంద్రిక కొట్టింది అని చంద్రికపై చాలా కోపం వస్తుంది. అదంతా చూసిన అక్కడే డ్యూటీ చేస్తున్న కనకం చూసి చంద్రికని అక్కడ నుండి పక్కకి తీసుకుని వెళ్తుంది. అప్పుడే ఆయమ్మ వారి దగ్గరికి వచ్చి ఏం జరిగిందని
అని అడగ్గా చంద్రిక మాత్రం జరిగింది ఆయమ్మకి చెప్పకుండా దాస్తుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు సాయంత్రం కనకం తన డ్యూటీ అయిపోయాక రేపు చంద్రిక బర్త్డే అని తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని తనని బైక్ పై ఒక ప్లేస్ కు తీసుకుని వెళ్తుంది. అలా వారిద్దరూ అడవి వైపు వెళ్లడం పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ సత్యబాబు చూస్తాడు. అప్పుడే ఊర్లోకి ఒక లారీ వెళ్ళబోగా సత్యబాబు లారీని ఆపి ఎక్కడికి అని అడుగుతాడు. దానికి లారీ డ్రైవర్ తనతో ఇది గవర్నమెంట్ బండి, అడవిలో కరెంటు టవర్ పనులు మొదలు పెట్టడానికి ఎమ్మెల్యే గారు సిమెంట్ బస్తాలు పంపారు అని చెప్పగా అది విన్న సత్యబాబు అయితే ఊర్లో జాతర జరుగుతుంది, ఈ దారిలో వెళ్ళండి అని మరొక దారిలో లారీని పంపుతాడు. మరో పక్క కనకం అండ్ చంద్రిక ఒక ప్లేస్ దగ్గరికి చేరుకుంటారు. అప్పుడే కనకం చంద్రికకి బర్త్డే విష్ చేసి తను ఎప్పటి నుండో అడుగుతున్న ఫ్రెష్ కళ్ళు సీసా చంద్రికకి తాగమని ఇస్తుంది. చంద్రిక కనకం లాంటి ఫ్రెండ్ తనకి దొరకడం తన అదృష్టమని కొంచెం ఎమోషనల్ అయ్యి ఇద్దరు కాసేపు అలా మాట్లాడుకుని ఇద్దరు కళ్ళు తాగుతారు. ఇంకా అలా చీకటి పడడంతో మళ్ళీ ఇద్దరు బైక్ పై ఊర్లోకి బయలుదేరుతారు. అయితే అప్పటికే ఇద్దరు కళ్ళు తాగి ఉండడంతో ఇద్దరు కొంచెం మత్తులోనే ఉంటారు. అలా అడవి మార్గంలోకి రాగానే బైక్ హెడ్ లైట్ ఆఫ్ అవ్వడంతో కనకం చీకట్లోనే నెమ్మదిగా బండిని ముందుకు వెళ్తుంది. అలా కాస్త ముందుకు వెళ్ళగానే సడన్ గా హెడ్ లైట్ ఆన్ అయ్యి బండి ముందుకి చిన్న పంది పిల్ల అడ్డు రావడంతో కనకం భయపడి బైక్ స్కిడ్ అయ్యి ఇద్దరు కింద పడి స్ట్రో కోల్పోతారు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి చీకట్లో మత్తులో ఉన్న కనకం చూసుకోకుండా అదే అడవి గుట్ట దారి గుండా వచ్చి ఉంటుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కనకం పోలీస్ స్టేషన్ కి రాగా కనకం మెడకైన గాయం చూసిన హెడ్ కానిస్టేబుల్ రాజీవ్ గాయం ఎలా అయిందని అడుగుతాడు. దానికి కనకం రాత్రి జరిగిందంతా చెప్తుంది. అది విన్న రాజీవ్ మరి ఈ రోజు పగలు రెస్ట్ తీసుకుని రాత్రి డ్యూటీకి వచ్చి ఉండొచ్చు కదా అనగా దానికి కనకం ఈ రోజు చంద్రిక బర్త్డే, అందుకే సాయంత్రం డ్యూటీ అయిపోయాక వెళ్ళి చంద్రికాని కలవాలి అని చెప్తుంది. అది విన్న రాజీవ్ జాతరలో ఇది రెండవ రోజు గుడి దగ్గరికి డ్యూటీకి వెళ్ళమనగా కనకం అక్కడి నుంచి వెళ్ళబోతుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే చంద్రికాని చూసుకుని ఆయమ్మ పోలీస్ స్టేషన్కి వచ్చి రాత్రి నుండి చంద్రిక ఇంటికి రాలేదు అని చెప్పడంతో అది విన్న రాజీవ్ షాక్ అవ్వగా కనకం కూడా షాక్ అయ్యి రాత్రి జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఇంకా రాత్రి బైక్ స్కిడ్ అయ్యి ఇద్దరు కింద పడిపోయాక కనకంకి మెడ దగ్గర గాయం అవ్వడంతో ఇద్దరు అక్కడికి దగ్గరలోని మెడికల్ క్యాంప్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. కనకంకి ట్రీట్మెంట్ చేశాక డాక్టర్ వారితో కనకం రాత్రికి ఇక్కడే ఉండి సెలైన్ బాటిల్ పెట్టించుకోవాలి అని చెప్పడంతో మరి చంద్రిక ఒంటరిగా ఎలా వెళ్తుంది, నేను కూడా వెళ్తాను అనగా అది విన్న డాక్టర్ అక్కడి నర్సు నిర్మల డ్యూటీ అయిపోవడంతో చంద్రికతో పాటు తను కూడా వెళ్ళమని చెప్పి ఇద్దరిని అక్కడ నుండి పంపుతాడు. అలా నర్సు నిర్మల అండ్ చంద్రిక అక్కడ నుండి వెళ్తారు. అలా కనకం జరిగిందంతా ఎస్ఐకి చెప్పగా అది విన్న ఎస్ఐ చంద్రికని చివరిసారిగా నీతోనే చూశామని కానిస్టేబుల్ సత్యబాబు ఆయమ్మ చెప్తున్నారు, అయినా రాత్రి 8 తర్వాత బయట తిరగకూడదు అని చెప్పాక కూడా బర్త్డేలంటూ వెళ్ళారు, అయినా నీకు చంద్రికకి మధ్య పరిచయం ఎలా అయిందని అడగ్గా కనకం జరిగింది గుర్తు చేసుకుంటుంది. కనకంకి కానిస్టేబుల్గా తన మొదటి డ్యూటీ రేపల్లె పోలీస్ స్టేషన్లో వేయడంతో కనకం రేపల్లెకి మొదటిసారి వెళ్తూ ఆ ఊరికి వెళ్లే 2 దారుల దగ్గర ఎటు వెళ్లాలో తెలియక ఆగిపోతుంది. ఇంకప్పుడే అదే ఊరికి వెళ్ళడానికి కారులో వస్తున్న చంద్రిక తనని చూసి కారు ఆపి తను కూడా ఊరిలోకే వెళ్తున్నానని కనకంని కూడా కారు ఎక్కించుకొని తీసుకెళ్తుంది. అప్పుడే ఇద్దరు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారు. చంద్రిక తను తప్పెటగుళ్ళ నృత్యం నేర్చుకోవడానికే ఊరికి వచ్చాను అని చెప్తుంది. అలా ఇద్దరు పరిచయం అయ్యే ఇద్దరి అభిరుచులు సిమిలర్ గా ఉండడంతో అలా కొన్ని రోజులకే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. అలా కనకం జరిగింది చెప్తుంది. ఇంకప్పుడే ఎస్ఐ నర్సు నిర్మలాని కూడా అక్కడికి పిలిపించి నిన్న రాత్రి చంద్రికతో పాటు వెళ్ళింది నువ్వే కదా, తను రాత్రి నుండి కనిపించడం లేదు, రాత్రి అసలు ఏం జరిగిందని అడగ్గా దానికి నిర్మల జరిగింది చెప్తుంది. రాత్రి నిర్మల అండ్ చంద్రిక నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అలా కాస్త దూరం వెళ్ళగానే అప్పుడే వారిని ఫాలో అవుతూ ఒక వ్యక్తి రాగా తనని చూసిన చంద్రిక భయపడిపోతుంది. అయితే నిర్మల చంద్రికతో తను నా లవర్ అని ప్రతిరోజు నన్ను కలవడానికి వస్తాడు, ఇద్దరం ఇక్కడ నుండి మాట్లాడుకుంటూ వెళ్తామని చెప్తుంది. అది విన్న చంద్రిక అయితే ఈ రోజు మీకు అడ్డుగా నేను వచ్చాను కదా, ఏం పర్లేదు మాట్లాడుకోండి, నేను ఇక్కడ నుండి ఒంటరిగా వెళ్తానులే అని చెప్పి చంద్రిక అక్కడ నుండి ఒంటరిగా వెళ్తుంది. అలా నర్సు జరిగింది చెప్పగా అది విన్న ఎస్ఐ చంద్రిక ఏ దిక్కు వైపు వెళ్ళిందని అడగ్గా దానికి నర్సు అడవి గుట్ట వైపు వెళ్ళింది అని చెప్పడంతో అది విన్న ఎస్ఐ షాక్ అవుతాడు. ఇంకా బాగా ఆలోచించిన ఎస్ఐ చంద్రిక ఆయమ్మ దగ్గరికి వచ్చి చంద్రికకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడగ్గా దానికి ఆయమ్మ చంద్రిక లాంటి అమ్మాయి కాదు, తనకి ఏ బాయ్ ఫ్రెండ్ లేడు అని చెప్తుంది. అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ చంద్రిక ఆ అడవి గుట్ట వైపు వెళ్ళింది అంటే తన కోసం ఎంత వెతికినా దొరికే ఛాన్సే లేదు అని, ఆ ముగ్గురి అమ్మాయిలాగే చంద్రిక ఫోటో కూడా కనబడుట లేదు అని ఊర్లోని గోడలకి అంటించాల్సిందే అని మాట్లాడుకోవడం విన్న కనకంకి జాతరలో చంద్రిక తప్పటగుళ్ళ నృత్యం చేసేటప్పుడు జట్టు నాయకుడైన బాబ్జీ చంద్రికపై పడ్డంతో చంద్రిక ఊరి వాళ్ళందరి ముందు బాబ్జీని కొడుతుంది కదా, అది గుర్తొచ్చి చంద్రికని బాబ్జీనే కోపంతో ఏదైనా చేసి ఉంటాడు అని వెంటనే ఎస్ఐ దగ్గరికి వెళ్ళి సార్ నిన్న జాతరలో చంద్రికకి బాబ్జీకి గొడవ జరిగింది, బాబ్జీ చంద్రికతో ఎప్పుడు తప్పుగా ప్రవర్తించేవాడని, బాబ్జీ తనని ఇబ్బంది పెడుతున్నాడని
చంద్రిక నాతో చాలాసార్లు చెప్పింది, తన మీద కంప్లైంట్ చేద్దామంటే తనే వద్దు అని చెప్పి నన్ను ఆపింది అని చెప్తుంది. అదంతా అక్కడే ఉన్న కానిస్టేబుల్ సత్యబాబు విని, బాబ్జీ ఈ ఊరు వాడే సార్, వాడికంత సీన్ లేదు అనగా ఎస్ఐ సత్యబాబుతో వెంటనే వెళ్ళి బాబ్జీ ఎక్కడ ఉన్నా సరే పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మని చెప్పడంతో సత్యబాబు మిగతా కానిస్టేబుల్స్ని తీసుకుని వెళ్తాడు. అలా కాసేపటికే ఎస్ఐకి ఒక ఫోన్ రాగా ఫోన్ మాట్లాడిన ఎస్ఐ వెంటనే పోలీస్ జీప్లో ఎక్కడికో వెళ్తాడు. మరోపక్క బాబ్జీ ఇంటి దగ్గరికి వెళ్ళిన సత్యబాబుకి బాబ్జీ నిన్న రాత్రి నుండి ఇంటికి రాలేదు అని తెలుస్తుంది. మరోపక్క కొండనది దగ్గరికి చేరుకున్న ఎస్ఐకి అక్కడ ఒకరి డెడ్ బాడీ ఉంది అని తెలిసి షాక్ అయ్యే వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి రాజీవ్తో ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉంది, పంచనామా బుక్ తీసుకుని వెంటనే రమ్మని చెప్తాడు. అది విన్న కానిస్టేబుల్ రాజీవ్ పంచనామా బుక్ తీసుకుని పోలీస్ స్టేషన్లో మిగతా కానిస్టేబుల్స్ ఎవరూ లేకపోవడంతో అది కనకంకి ఇచ్చి విషయం చెప్పగా అది విన్న కనకం అది ఒకవేళ చంద్రిక డెడ్ బాడీ అయి ఉంటుందేమో అని ఫుల్గా భయపడిపోతూ అలా కొండ నది దగ్గరికి చేరుకొని దూరం నుండి తెల్లగుడ్డ కప్పిన డెడ్ బాడీని చూసి అది చంద్రిక డెడ్ బాడీ కాకూడదు అని కోరుకుంటుంది. ఇంకా అలా కనకం ఎస్ఐ దగ్గరికి రాగా తను పంచనామా రాయమంటాడు. కనకం ఎస్ఐని డెడ్ బాడీ పేరేంటి సార్ అని అడగ్గా నిజానికి ఆ డెడ్ బాడీ ఎవరిదో ఇంకా ఎస్ఐకి కూడా తెలియదు. ఎస్ఐ అక్కడి వారిని ఆ డెడ్ బాడీ ఎవరిది అని అడగ్గా వారు చెప్పిన పేరు విన్న కనకమండు ఎస్ఐ మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతారు. ఎందుకంటే ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు, బాబ్జీదే. బాబ్జీ డెడ్ బాడీని చూస్తూ కనకమండు ఎస్ఐ షాక్లో ఉండిపోతారు. అసలు బాబ్జీని ఎవరు చంపారో అర్థం కాదు. సీన్ కట్ చేస్తే చంద్రిక పేరెంట్స్కి చంద్రిక కనిపించకుండా పోయిందని తెలిసి వెంటనే సిటీ నుండి రేపల్లెకి వచ్చి పోలీస్ ఆఫీసర్ సదాశివంని కలుస్తారు. నిజానికి చంద్రిక ఫాదర్కి సిటీలో బాగా పలుకుబడి ఉంటుంది. అందుకే ఎస్ఐకి కమిషనర్తో ఫోన్ చేయించి చంద్రికని త్వరగా కతికి కనిపెట్టాలి అని, అలాగే ఇప్పటిదాకా ఊర్లో మిస్ అయిన అమ్మాయిల ఫైల్స్ అన్నీ తీసుకుని వెంటనే వచ్చి తనని కలవాలి అని చెప్పిస్తాడు. అప్పుడే చంద్రిక ఫాదర్ ఎస్ఐతో నీకు 24 గంటలు టైం ఇస్తున్నా, అంతలోగా నా కూతురు చంద్రికాని కనిపెట్టి మీరే మా ఇంటికి తీసుకురావాలి, లేదంటే ఈసారి మీ ఉద్యోగాలు పోయినట్లు మీ పై ఆఫీసర్ నుండి కాల్ వస్తుంది, అలా జరగకూడదు అంటే నా కూతురు చంద్రికాని వెతికి కనిపెట్టి మాకు అప్పగించండి అని వార్నింగ్ ఇచ్చి మళ్ళీ సిటీకి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత ఎస్ఐ బయటికి వచ్చి చంద్రిక కనబడకుండా పోయిందని ప్రెస్ అండ్ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలాగే చంద్రిక కనబడడం లేదు అనే పేపర్ పాంప్లెట్స్ ఊరంతా అంటించమని చెప్తాడు. ఇంకా హెడ్ కానిస్టేబుల్ రాజీవ్తో కమిషనర్ ఈ కేసు గురించి చాలా సీరియస్ అయ్యాడు, ఇప్పటిదాకా ఉన్న మిస్సింగ్ ఫైల్స్ తీసుకుని హైదరాబాద్కి రమ్మని చెప్పాడు అని ఆ మిస్సింగ్ ఫైల్స్ తీసుకుని హైదరాబాద్కి బయలుదేరతాడు. అప్పుడే రాజీవ్ ఎస్ఐకి బాబ్జీ కేసు ఫైల్ చూపించి ఈ కేసుని కనకం ఎంక్వైరీ చేయాలి అనుకుంటుంది అని చెప్పబోగా ఎస్ఐ వారితో ఈ బాబ్జీ కేసుని మన కానిస్టేబుల్ సత్యబాబు ఎంక్వైరీ చేస్తాడులే అని ఆ ఫైల్ సత్యబాబుకి ఇవ్వడంతో కనకం అండ్ రాజీవ్ చాలా ఫీల్ అవుతారు. ఎందుకంటే కనకం ఎలాగైనా ఈ కేసు ఎంక్వైరీ చేసి నిజాలు తెలుసుకోవాలి అనుకుని ఉంటుంది. ఇంకా కేసు ఫైల్ తీసుకున్న సత్యబాబు కనకం అండ్ రాజీవ్ వైపు చూసి నవ్వుతాడు. హెడ్ గారు ఇక నుండి కనకంని చంద్రిక పోస్టర్స్ ఊరంతా అంటించమని చెప్పండి, కేసు ఎంక్వైరీ నేను చూసుకుంటాను అని జరిగింది గుర్తు చేసుకుంటాడు. నిజానికి కానిస్టేబుల్ సత్యబాబుకి కనకం అండ్ రాజీవ్లపై ఎందుకు కోపం ఉంటుంది అంటే 3 నెలలుగా ఆ పోలీస్ స్టేషన్లో లేడీస్ కేటగిరీలో కానిస్టేబుల్ ఉద్యోగం ఖాళీగా ఉంటుంది. ఆ ఊరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ఒక లేడీ కానిస్టేబుల్ కూడా రాకపోవడంతో కానిస్టేబుల్ సత్యబాబు ఎస్ఐని బాగా కాకాపట్టి ఆ ఉద్యోగం తన బావమరిదికి ఇప్పించాలి అని చూస్తాడు. అదే విషయం గురించి ఎస్ఐతో మాట్లాడగా దానికి ఎస్ఐ అది లేడీస్ కేటగిరీ ఉద్యోగం అంటాడు. దానికి సత్యబాబు కరెక్టే సార్, కానీ 3 నెలల్లోపు ఏ లేడీ కానిస్టేబుల్ జాయిన్ అవ్వకపోతే ఎవరినైనా జాయిన్ చేయించుకోవచ్చు, ఈ రోజే ఆఖరి రోజు, ఈ రోజు 12 గంటల్లోపు ఎవరు జాయిన్ అవ్వకపోతే ఇంకా నా బావమరిదిని ఆ ఉద్యోగంలో జాయిన్ చేయించవచ్చు అంటాడు. దానికి ఎస్ఐ అయితే నువ్వు హెడ్ కానిస్టేబుల్ రాజీవ్ దగ్గరికి వెళ్ళి ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ఎవరూ రాలేదు అని ఒక లెటర్ తీసుకొని రా, పర్మిషన్ ఇస్తా అనడంతో సత్యబాబు రాజీవ్ దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పి లెటర్ ఇవ్వమంటాడు. అయితే రాజీవ్కి మాత్రం అర్హత లేని వారు ఆ జాబ్లో జాయిన్ అవ్వడం ఇష్టం లేక ఇంకా 12 గంటలు అవ్వడానికి 10 నిమిషాలు టైం ఉండడంతో 12 గంటల్లోపు ఎవరైనా లేడీ కానిస్టేబుల్ వచ్చి జాబ్లో జాయిన్ అవ్వాలి అని మనసులో కోరుకుంటూ సత్యబాబుతో ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది, కాసేపు ఆగి లెటర్ ఇస్తా అంటాడు. దాంతో సత్యబాబు తన బావమరిదికి ఇంకా జాబ్ కన్ఫర్మ్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అలా కాసేపటికే కనకం పోలీస్ స్టేషన్కి వచ్చి జాబ్లో జాయిన్ అయి ఉంటుంది. దాంతో అప్పటి నుండి సత్యబాబుకి రాజీవ్ అండ్ కనకం అంటే కోపం పెరిగి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఇంకా అలా కనకం పోలీస్ స్టేషన్ బయట చంద్రిక మిస్సింగ్ పోస్టర్ అంటించి చంద్రికాని తలుచుకుని బాధపడుతూ ఉండగా అప్పుడే అటుగా వచ్చిన గోవింద్ తనని చూసి తన దగ్గరికి వచ్చి తనతో గోడ మీద నా చెల్లెలు పోస్టర్ చూసిన ప్రతిసారి నా చెల్లెలు తప్పకుండా తిరిగి వస్తుంది అనే నమ్మకం ఉండేది మేడం, కానీ ఇప్పుడు ఆ నమ్మకం పోయింది, నాకు కష్టం వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చాను, మరి ఇప్పుడు మీకే కష్టం వచ్చింది, మీరెక్కడికి వెళ్తారు మేడం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా కనకం చంద్రిక తనని అమ్మలాగా ఎంత ప్రేమగా చూసుకునేదో ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ అవుతుంది. తర్వాత అది జాతర 3వ రోజు అవడంతో
జాతర దగ్గరికి వెళ్ళి డ్యూటీ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఆ ఊరి తప్పటెగ్గుల గ్రూప్ లీడర్ అయిన బాబ్జీ చనిపోవడంతో ప్రెసిడెంట్ పక్క ఊరి తప్పటెగ్గుల గ్రూప్ని రప్పించి వారితో జాతరలో నృత్యం చేయిస్తూ ఉంటాడు. దాంతో బాబ్జీ గ్రూప్ వాళ్ళు బాబ్జీ చనిపోవడంతో తమ పని కూడా పోయిందని గ్రూప్ వాళ్ళు అందరూ బాధపడుతూ ఉంటారు. అది చూసిన కనకం వారి దగ్గరికి వెళ్ళి వారికి ధైర్యం చెప్తుంది. అప్పుడే అదే గ్రూప్లోని బాబ్జీ ఫ్రెండ్ అయిన మహేష్ కనకం దగ్గరికి వచ్చి, మేడం మీకు ఒక విషయం చెప్పాలి. బాబ్జీ చంద్రికని ప్రాణంలా ప్రేమించాడు. జాతర మొదటి రోజు కూడా బాబ్జీ కావాలని చంద్రిక మీద పడలేదు మేడం. నాకే ఆట సరిగ్గా రాదు. ఆ రోజు కూడా ఆటలో నా కాలు బాబ్జీ కాలుకు అడ్డు తగిలి తన కాలు స్లిప్ అయ్యి చంద్రిక మీద పడి ఉంటాడు. ఇంకా అదే రోజు రాత్రి బాబ్జీ కళ్ళు తాగుతూ మహేష్తో ఊరి అందరి ముందు తన మీద ఒక పరాయి మగాడు పడినందుకు చంద్రిక ఎంత బాధపడి ఉంటే వెంటనే నన్ను చెంప మీద కొట్టి ఉంటుంది కదా అని ఫీల్ అవ్వగా, దానికి మహేష్ నువ్వేం కావాలని తన మీద పడలేదు కదరా అని చెప్తాడు. దానికి బాబ్జీ ఎలా జరిగినా సరే అంతమందిలో తన మీద పడడం తప్పే కదరా, పాపం ఆడపిల్ల కదరా, తన మనసు ఎంత బాధపడి ఉంటుందో, అందుకే ఇప్పుడే వెళ్ళి తనని కలిసి తనను క్షమాపణ అడగాలి అని బాబ్జీ వెళ్ళబోగా మహేష్ తనతో ఇంత రాత్రి వద్దురా అని చెప్పినా సరే బాబ్జీ తన మాట వినకుండా చంద్రికకి క్షమాపణ చెప్పాలి, అలాగే తనకి గజ్జల పట్టీలు ఇవ్వాలి, అలాగే ఈరోజే తనకి నా ప్రేమ కూడా చెప్తాను అని బాబ్జీ వెళ్ళి ఉంటాడు. అలా ప్రేమని చెప్తా అని వెళ్ళిన బాబ్జీ శవమై కనిపించాడు అని మహేష్ అంతా చెప్పి ఫీల్ అవుతాడు. ఇంకా అదంతా విన్న కనకం అక్కడే ఉన్న ప్రెసిడెంట్ని చూసి తన దగ్గరికి వెళ్ళి, కనిపించకుండా పోయిన అమ్మాయిల కేసు గురించి మీతో మాట్లాడాలి, ఊర్లో మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడగ్గా, దానికి ప్రెసిడెంట్ అందరూ నా వాళ్ళే, ఎవరిని అనుమానించాలి అంటాడు. దానికి కనకం అలా అంటే ఎలా సార్, కనిపించకుండా పోయిన అమ్మాయిల్ని ఎలా కనిపెట్టేది, మీకు కావలసిన వారు కూడా దూరం అవుతున్నారు కదా అంటుంది. దానికి ప్రెసిడెంట్ వారిని కనిపెట్టడానికే కదా మీరు ఉన్నది, ప్రెసిడెంట్గా ఈ అమ్మవారి జాతర ఘనంగా జరిపించడం తప్ప నాకేం తెలియదు, అయినా పోయినోళ్ళు తిరిగి రారు, ఉన్నోళ్ళు పోకుండా ఎవరు ఆపలేరు, ఇదే జీవిత చక్రం, ఇందులో మిగిలేది పేరు మాత్రమే, ఏమైనా చేసి పేరు తెచ్చుకోవాలి అని కనకం అడిగిన ఏ ప్రశ్నకి కూడా సరిగ్గా సమాధానం చెప్పాడు. అలాగే కనకం తనని ఎంక్వైరీ చేస్తుంది అని తనపై కూడా సీరియస్ అవ్వగా, అదే టైంకి అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ సత్యబాబు ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి విషయం కనుక్కొని తన కేసుని కనకం ఎంక్వైరీ చేస్తుందని తనపై సీరియస్ అయ్యి అక్కడ నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళాక సత్యబాబు హెడ్ కానిస్టేబుల్ రాజీవ్తో, బాబ్జీ కేసుని ఎంక్వైరీ చేయాల్సింది నేను కదా సార్, కానీ ఈ కేసుని కనకం ఎంక్వైరీ చేస్తుంది, ప్రెసిడెంట్ గారు ఎంత పెద్ద మనిషి, పర్మిషన్ లేకుండా ఎంక్వైరీ పేరుతో ఆయనను ఎంత ఇబ్బంది పెట్టిందో తెలుసా సార్, అందుకే ఈ విషయం ఎలాగైనా ఎస్ఐ గారికి చెప్పి ఏం చేయిస్తానో చూడండి అంటాడు. అది విన్న రాజీవ్ సత్యబాబు ఈ విషయం ఎస్ఐకి చెప్పకుండా ఆపాలి అని తన ముందే కనకంపై సీరియస్ అయ్యి, సత్యబాబు ఎంక్వైరీ చేస్తున్న కేసును నువ్వు ఎలా ఎంక్వైరీ చేస్తావు, సీనియర్ అన్న మర్యాద కొంచెం కూడా లేదా, నువ్వు క్రమశిక్షణ తప్పుతున్నావు, అయ్యో పాపం ఆడపిల్ల అనుకోవడం నాదే తప్పు, నువ్వు చేసిన ఈ తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అని, అందుకే ఈ రోజు రాత్రికి నువ్వే అడవిగుట్ట దగ్గర డ్యూటీ చేయాలి, ఇదే నీకు శిక్ష అని చెప్పడంతో అది విన్న సత్యబాబు కూడా తన ముందు కనకంని తిట్టి పనిష్మెంట్ ఇవ్వడంతో తన ఈగో సాటిస్ఫై అయ్యి ఈ ఒక్కసారికి ఎస్ఐకి కంప్లైంట్ చేయను అంటాడు. ఇంకా మొదటిసారి బాబాయ్ లాంటి రాజీవ్ తనపై సీరియస్ అవ్వడంతో కనకం కూడా కొంచెం ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి కనకం ఒంటరిగా అడవిగుట్ట దారి ఎంట్రన్స్ దగ్గర డ్యూటీ చేయడానికి వెళ్తుంది. అక్కడే చెట్టుకి అంటించిన చంద్రిక మిస్సింగ్ పోస్టర్ చూసి అసలు చంద్రిక ఏమైపోయింది, అసలు ఈ అడవిగుట్టలో ఏం జరుగుతుంది అని చంద్రిక గురించి ఆలోచిస్తూ ఫీల్ అవుతూ ఉండగా అప్పుడే సడన్ గా వెనక నుండి తనపై ఎవరో చెయ్యి వేయడంతో కనకం ఫుల్గా భయపడి వెనక్కి తిరిగి చూడగా నిజానికి వచ్చింది హెడ్ కానిస్టేబుల్ రాజీవ్. తనని చూసిన కనకం ఏంటి బాబాయ్ మీరిక్కడ అని అడగ్గా, దానికి రాజీవ్ నేనేం నీకోసం రాలేదులే, అర్ధరాత్రి చల్లగాలి ఉంటే ఇలా వచ్చాను, అయినా నిన్ను అలా తిట్టకపోతే ఆ సత్యబాబు నీ గురించి ఎస్ఐకి ఎక్కడ కంప్లైంట్ చేస్తాడు అని తన ముందు అలా అరిచాను, ఇంకా ఇంత రాత్రి నిన్నిక్కడ ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక నేను కూడా నీకు తోడు వచ్చాను, ఇదిగో ఈ ఫ్లాస్క్లో టీ ఉంది, నిద్ర వస్తే తాగు, నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పి అక్కడే బల్లపై నిద్రపోగా ఇంకా కనకం చంద్రిక గురించి ఆలోచిస్తూ ఆ అడవిగుట్ట దారి వైపే చూస్తూ ఉంటుంది. అలా కాసేపటికి కనకంకి కూడా ఫుల్గా నిద్ర రావడంతో అలా కునుకు తీయబోగా అప్పుడే కనకంకి ఆ అడవిగుట్ట దారి వైపు నుండి వింత శబ్దాలు వినిపించడంతో అటువైపే టార్చ్ వేసి చూస్తూ ఉండగా అప్పుడే తనకి అక్కడ ఆ రోజు తను చంద్రిక బైక్ పై వెళ్తూ ఉండగా సడన్ గా పందిపిల్ల అడ్డు వచ్చి యాక్సిడెంట్ అయిన విజువల్ కనిపించి అలా ముందుకు వెళ్తుంది. ఇంకా అలా కాసేపటికే అక్కడ విచిత్రమైన శబ్దాలు వినిపించి రాజీవ్కి మెలకువ వచ్చి చూడగా అక్కడ కనకం కనిపించకపోవడంతో కొంచెం టెన్షన్ పడే అడవిగుట్ట దారి వైపు చూడగా కొంత దూరంలో కనకం నిలబడి ఉంటుంది. దాంతో రాజీవ్ వెంటనే కనకం దగ్గరికి వెళ్ళి ఏంటి కనకం ఇక్కడికి వచ్చావు, ఇటువైపు వెళ్ళకూడదు అని తెలుసు కదా, పద వెళ్దామంటాడు. కానీ కనకం రాజీవ్ మాటలు అస్సలు పట్టించుకోకుండా పైకి చూస్తూ ఉంటుంది. దాంతో అసలు పైన ఏముందా అని తను కూడా తల పైకెత్తి చూసి షాక్లో ఉండిపోతాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే పైన కాకుల గుంపు అరుస్తూ
వారిపైనే రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. వాటిని చూసిన ఇద్దరికి ఏమీ అర్థం కాక అక్కడ ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉండిపోతారు. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. కనకం అమ్మ తన చిన్నతనంలోనే చనిపోతుంది. కనకం ఫాదర్ తన భార్యకి పిండ ప్రదానం చేయడం చూసిన కనకం తన ఫాదర్ని చూసి, నాన్న నువ్వెందుకు కావు కావని పిలుస్తున్నావని అడగ్గా దానికి తన ఫాదర్, కావు కావని మీ అమ్మని పిలిచానమ్మా, ఇప్పుడు మీ అమ్మ కాకి రూపంలో వచ్చి అక్కడ పెట్టిన అన్నం తింటుంది అని చెప్తాడు. తను చెప్పినట్లే కాసేపటికి కాకి వచ్చి అన్నం తినడం చూసిన కనకం ఇక నుండి కాకే తన అమ్మ అని ఆ రోజు నుండి ప్రతిరోజు కాకి కోసం అన్నం పెడుతూ కావు కావని పిలుస్తూ ఉంటుంది. అలా కాసేపటికి కాకి వచ్చి అన్నం తింటూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నుండి కనకం కాకికి తన లైఫ్లో జరుగుతున్న విషయాలన్నీ చెప్తూ కాకి కావు కావని అరుస్తూ తనకి ఏం చెప్తుందో తెలుసుకోవాలి అని కాకికి సంబంధించిన బుక్స్ అలాగే కాకి శాస్త్రం కూడా చదువుతుంది. ఇదే ప్రాసెస్లో కనకం ఫాదర్ మరొక మహిళని పెళ్లి చేసుకుంటాడు. ఇంకా అలా కనకం పెద్దయ్యాక తనకి పోలీస్ జాబు రావడంతో కనకం పిన్ని తన తాగుబోతు తమ్ముడికి కనకంని ఇచ్చి పెళ్లి చేయాలని బలవంతం చేయడంతో అది నచ్చని కనకం ఫాదర్ వారికి తెలియకుండా కనకంని జాబ్లో జాయిన్ అవ్వమని రేపల్లకి పంపుతూ తనతో నువ్వు అనుకున్నది సాధించే వరకు ధైర్యంగా ఉండాలని చెప్పి పంపి ఉంటాడు. ఇంకా అసలు అడవిగుట్టలో ఏం జరుగుతుంది, ఇప్పటిదాకా మిస్ అయిన అమ్మాయిలు ఏమయ్యారో, కనకం అసలు నిజం కనిపెట్టిందా లేదా తెలియాలంటే పార్ట్ 2 వీడియో చూడాల్సిందే. పార్ట్ 2 వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూసేయండి.